నమస్తే, నేను ఆదిత్య. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రియల్ ఎస్టేట్ పరంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఏ ఏరియాలో చేస్తే మనం పెట్టిన దానికి ఎంత టైంలో రెట్టింపు అవుతుంది? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO, అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వర గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ప్రస్తుతం ఈ పరిస్థితిలో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఏ ప్లేసెస్లో చేస్తే అనుకున్నంత టైంలో రెట్టింపు అయ్యే ఛాన్సెస్ ఉంది? అయితే మీరు క్వశ్చన్లు ఎలా అడుగుతారంటే చాలా టిపికల్గా అడుగుతారు. ఇప్పుడు ఒక బేకరీకి వెళ్ళి ఏ బిస్కెట్ బాగుంటుంది, ఏ రస్క్ బాగుంటుంది, ఏ బన్ బాగుంటుంది, ఏం చెప్తాడండి ఆన్సర్? అన్నీ బాగున్నాయి అంటాడు. ఇది 2 రోజులు, ఇది 4 రోజులు, 1 వీక్ చెప్తాడా? చెప్తే నువ్వు కొంటావా? సరే, రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా పెట్టిందల్లా బంగారమే. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ఆ బిల్డర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఆ సత్యాస్కి వెళ్ళినప్పుడు ఫెయిల్ అవుతున్నారు. దానికి డైరెక్ట్ చెప్పాను ఆల్రెడీ. ఆశ వరకు ఉంటే తప్పులేదు. గ్రీడ్నెస్, టూ గ్రీడ్ ఈజ్ వెరీ డేంజర్. ఇప్పుడు నీకు స్వీట్ బాగా ఇష్టం అనుకో, రోజు ఒక పావు కేజీ బాగా తింటే ఏమవుతుంది? షుగర్ వస్తుంది, డయాబెటిక్స్కి కన్వర్ట్ అయిపోతుంది. నీకు కారం బాగా ఇష్టం, బాగా తింటాం, బీపీ వచ్చేస్తుంది, అలా రకరకాలుగా. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా ఆశ ఎక్కువ ఉండకూడదు. ఆశ ఒక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా స్టేబుల్ గ్రోత్ ఇలా పెరగాలి. 45 degrees అంటారు మ్యాథమెటిక్స్లో. ఓకే, 90 degrees పెడితే డబుల్ స్పీడ్లో పడిపోతాం. ఒక న్యూటన్స్ లా ప్రకారం ఒక యాపిల్ కానీ ఒక స్టోన్ కానీ పైకి ఇసిరావు అనుకోండి, ఇసిరితే పైకి వెళ్ళడానికి 10 సెకండ్లు తీసుకుంటే పడిపోవడానికి 5 సెకండ్లు తీసుకుంటాం. బాగా ఎప్పుడైనా క్విక్గా గ్రోత్ కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారు అంటారు. జరిగితే జల్లిళ్ళతో నీళ్లు మోయొచ్చు అంటారు. రెండూ డేంజరే. పుట్టగానే కొడుకు మాట్లాడాడు అనుకో, డేంజరే, యువర్ గాన్. అది ఎందుకు చెప్తానంటే రియల్ ఎస్టేట్లో ఫార్చునేట్గా హైదరాబాద్ అన్ని విధాలుగా టాప్లో ఉందండి. రేట్లో కూడా ది చీపెస్ట్ కంపేర్ టు ది ఎంటైర్ కంట్రీ. చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, మన అదర్ ఢిల్లీ, పూణే ఇవన్నీ చూసుకుంటే హైదరాబాద్ ఇప్పటికీ చాలా చీప్. ప్లస్ చెన్నై కానీ, వైజాగ్ కానీ, ముంబై కానీ 4 పక్కల గ్రో అయ్యే అవకాశాలు లేవు. 1 or 2 ఎందుకంటే సగానికి సగం ఓషన్. వైజాగ్లో సీ అడ్డేస్తుంది, చెన్నైలో సీ అడ్డుతుంది, ముంబైలో సీ గ్రో. మనకు అలా ఉందా? మనకు అలా లేదు కదా. 4 డైరెక్షన్ పెరిగితే ఓకే, వెస్ట్ డైరెక్షన్ బాగా పెరిగింది. రానున్న రోజుల్లో మనకు విస్తీర్ణ ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఉంది. ఈ ఫర్టైల్ ల్యాండ్స్ అన్నీ కూడా స్లోగా కన్వర్ట్ అయిపోతాయి కొంతవరకు. బయో కన్జర్వేషన్ జోన్ ఉంది, కన్జర్వేషన్ జోన్ ఉంది, 111 జీవో ఉంది, FTL ఉంది, బఫర్ ఉంది. కొన్ని లిమిటేషన్లో కొన్ని రాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, HMDA పరిధిని పెంచుతాము అన్నారు. జనరల్గా GHMC అంటే సిటీలో రేట్లు ఎక్కువ ఉంటాయి. తర్వాత HMDA 1,00,000 దాకా ఉండొచ్చు, DTCP 50,000 దాకా ఉండొచ్చు, గ్రామ పంచాయతీకి వెళ్తే చాలా తక్కువ. అంటే వెళ్తున్న కొద్ది తగ్గిపోతుంటాయి, దూరం వెళ్తున్న కొద్ది రేటు తగ్గుతుంటే, దగ్గరికి వస్తున్న కొద్ది రేటు పెరుగుతుంది. వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ విల్ గో అప్. ఓకే, అదర్వైజ్ వెన్ డిమాండ్ ఈజ్ లెస్, సప్లై ఈజ్ మోర్, రేట్ విల్ బి. అక్కడ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేటు పెరుగుతుంది, డిమాండ్ తక్కువ సప్లై ఎక్కువ ఉన్నప్పుడు రేట్ తగ్గుతుంది. ఇట్స్ స్ట్రెయిట్ లా. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు బెంగళూరు హైవే కానీ, ముంబై హైవే కానీ, వికారాబాద్ హైవే కానీ, లేదా లేటెస్ట్గా వీలైనంత వరకు కొద్ది టైం తర్వాత శ్రీశైలం హైవే. సో విజయవాడ, వరంగల్, సాగర్ రోడ్ అవన్నీ కొద్ది టైం పడతాయి. ఎందుకంటే ప్రణాళికలో ఉంది. ఈ 3 అయితే ఫుల్ క్లారిటీ ఉంది. ఇప్పుడు వికారాబాద్ అంటే SEZ వస్తుంది, మొబిలిటీ వ్యాలీ అని వస్తుంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తుంది, అదొక 3,000 ఎకరాలు వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నియోపాలిస్ కంటే పెద్ద రోడ్డు ఉంది అక్కడ. కానీ నెక్స్ట్ 10 yearsలో అది గోయింగ్ టు బి అనదర్ కుకట్పల్లి మరి అనదర్ గచ్చిబౌలి. సో ఫోర్కాస్ట్ చేయాలి ఇన్వెస్టర్స్. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర మొత్తం నేను 30 years ప్లస్లో అనేకమైన ఎత్తులు పల్లాల్లో చూసాం, అప్స్ అండ్ డౌన్స్. సరిగ్గా ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకున్నాడు ఎవడు ఫెయిల్ అవ్వలేదు. ప్రొవైడ్ నువ్వు ఇల్లీగల్ ప్రాపర్టీ, టైటిల్ క్లియర్ లేని ప్రాపర్టీ, పర్మిషన్ లేని ప్రాపర్టీ ప్రీ లాంచ్లో కొనుక్కుంటే గోవిందా గోవిందా. అర్థమవుతుందా? సో ప్రస్తుతానికి షాద్ నగర్ ఈజ్ వన్ ఆఫ్ ది పికింగ్, షాబాద్ ఈజ్ పికింగ్ అప్, నవాపేట్ ఈజ్ పికింగ్ అప్, ఇక్కడ మన కడతాల్ దగ్గర కొద్ది పికప్ అవుతుంది, శ్రీశైలం, ముచ్చర్ల కందుకూరు అనేది ఇంకొద్ది టైం పడుతుంది. ఎందుకంటే అది టోటల్లీ డిస్టర్బ్డ్ ఫేజ్లో ఉంది. ఒక్కసారి మెట్రో యాక్టివిటీ పడి యాక్సెస్ స్టార్ట్ అయ్యి గ్రీన్ మెగా టౌన్షిప్ అని వస్తుంది అన్నారు.
ఫ్యూచర్ సిటీ, పొల్యూషన్ లెస్, 100% నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా గ్రోత్ బాగుంటుంది. మీ బడ్జెట్ బట్టి, మీ పర్పస్. చాలామంది బయర్స్ మా నేటివ్ ప్లేస్ దగ్గర కొనుక్కున్నా తప్పండి. మీ నేటివ్ ప్లేస్ దగ్గర పెరుగుతుందో ఎవరో తెలుసు. మీరు పెరిగే ఏరియాలో కొనుక్కోవాలి. పెరగని ఏరియాలో కొనుక్కుంటే మీ ఇల్లు దగ్గర పెట్టుకుంటారు, కానీ 10 రూపాయలు 12 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు 20 రూపాయలు అవ్వాలా, 12 రూపాయలు అవ్వాలా? సో చాలామంది అదే. ఇంకోటి ఏంటంటే జనాలు టూ మచ్ థింకింగ్, మరి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసేసుకుంటున్నారు. ఓవర్గా టూ మనీ కుక్స్ స్పాయిల్ ది ఫుడ్. అంతే కదా. ఇప్పుడు మీ పెళ్ళి అయిందా మీకు? మీరు అయింది అవ్వలేదు అనుకోండి, 10 మంది అమ్మాయిలు చూసారు అనుకోండి, విల్ గెట్ కన్ఫ్యూజ్. ఒక అమ్మాయి బాగుంటారు, ఒక అమ్మాయి జాబ్ ఉంటుంది, ఒక అమ్మాయికి ఆస్తి ఉంటుంది, ఒక అమ్మాయి పర్సనాలిటీ, ఒక అమ్మాయి ఇంటెలిజెంట్, ఒక అమ్మాయి సాఫ్ట్, స్పిరిచువల్. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే రిజెక్షన్ ఇస్ ఆల్వేస్ టఫ్. అదేవిధంగా బయర్స్ కూడా నేను సజెషన్ అంటే చూడండి, మీరు ఒకటే చూసుకోనమని చెప్పట్లేదు. 3 to 5 ప్రాజెక్ట్స్ చూడండి, చూసి హైలైట్ చేయండి, దాన్ని బట్టి కొనుక్కోండి. అప్పుడు మీకు బాగుంటుంది. మీరు కావాల్సింది అక్కర్లేదు మొత్తం ఇన్ఫర్మేషన్, అసలు ఇన్ఫర్మేషన్ చెత్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి బ్రెయిన్ అనేది చాలా చిన్నదండి. చిన్న మెదడు, పెద్ద మెదడు, 2 మెదడులు ఉంటాయి. ఆ మెదడులో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఒక రిస్ట్రిక్టెడ్ జీబీ రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. మీరు 1000 GB లేకపోతే 1 lakh GB పెట్టలేరు కదా. సో అప్పుడు ఏమో ఎక్కువ అవుతుంది కదా, పాత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పోతుంది. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది అదే పెట్టుకోండి, అప్పుడు మీకు పెరుగుతుంది. సో ఈ నేను చెప్పిన ఏరియాలో నెక్స్ట్ 4 to 5 yearsలో డబుల్ అవుతుంది. 10 yearsలో 5 times అయ్యే సూచనలు 120% కనిపిస్తున్నాయి. ప్రొవైడెడ్ యూ గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, గో టు గుడ్ టైటిల్ క్లియర్ ప్రాపర్టీ, గుడ్ లొకేషన్స్, గుడ్ డెవలప్మెంట్, అండ్ రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ గో అండ్ బై ఇన్ ప్రీ లాంచెస్. ప్రీ లాంచెస్లో చేతులు కాల్చుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అది చూసుకోవాలి మనం. సో దీని మీద ఇంకెటువంటి వివరాలు కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా, దే కెన్ కాల్ అస్, వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. కాకపోతే దయచేసి బయర్స్కి సైనర్స్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు సడన్గా ఫోన్ చేసి నేను 5 కోట్లు పెడతా 1 నిమిషంలో చెప్పానంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 రూపాయలు 1000 రూపాయలు కట్టి కన్సల్టెన్సీ తీసుకుంటారు. ఎలాగైనా మందులు ఇస్తాడా మీకు? ఫస్ట్ మీరు లాస్ట్ 1 week ఏం చేశారు, ఏం తాగారు, ఏం తిన్నారు, ఇంట్రోగేషన్ జరుగుతుంది. కొంత అయిపోయిన మందులు ఇస్తాడా? ఇవ్వడు. టెస్టులు రాస్తాడు. ఇప్పుడు అయిపోయి మందులు ఇస్తాడు, టెస్టులు రాస్తాడు, డయాగ్నోస్ చేసి మందులు రిజల్ట్ ఒకటి ఇచ్చి ఇది ఒక 3 రోజులు 1 week వాడంటే తగ్గపోతే మళ్ళీ రండి అంటాడు. అంటే అక్కడ కూడా గ్యారంటీ లేదు. అక్కడ 1000 రూపాయలకి అంత పరాస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ 1 కోటి రూపాయలకి ఎంత పరాస్ట్ ఉంటుంది? సజెషన్ ఎస్పెషల్లీ చాలామంది బయర్స్ ఫోన్ చేసి నేను ఎక్కడ ఉంటాను, ఒక్క నిమిషం ఒక్క డౌట్ అంటారు. ఆ ఒక్క డౌట్ చెప్పాలంటే 30-40 years ఎక్స్పీరియన్స్ వాడాలి కదా. మనం లాయర్కి పే చేస్తాం, డాక్టర్ పే చేస్తాం, ఆడిటర్ పే చేస్తాం, రియల్ ఎస్టేట్ పే చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఫ్రీగా వస్తే వాల్యూ కరెక్ట్ ఉంటుంది, విలువ ఉండదు మనకి. అదొకటి నా సజెషన్. అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్ద మేజర్ లక్షలు ఫ్యూ థౌజండ్స్ ఉంటాయి. ఓకే, సో దే కెన్ కాల్ అస్ ఫర్ ఎనీ డౌట్స్. అండ్ సార్ జనరల్గా చెప్పండి, ఇప్పుడు కొన్ని వెంచర్స్లో మనం చూస్తూ ఉంటాము, దాని లైఫ్ స్పాన్ తొందరగా మీకు అనుకున్న దానికంటే ఎక్కువ గ్రోత్ వస్తుందని, అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికంటే ఎక్కువ వస్తుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటారు. కొంతమంది ఏంటంటే ఆ స్పాన్ ఆఫ్ టైం మీద కొంచెం ఎక్కువ చూపిస్తారు. ఇప్పుడు మీరు అన్నారు, సో గ్రోత్ అవ్వడానికి ఒక 5 years పడుతుంది, 10 years పడుతుంది, ఇలా చెప్తూ ఉంటారు. సో ఆ డిఫరెన్సెస్ వీళ్ళకి అర్థం అవ్వక, లేకపోతే అర్థం కాకంటే అత్యాశ వచ్చా వాళ్ళది? రెండూ కరెక్ట్ అండి. అత్యాశ ఉండొచ్చు, పూర్తిగా తెలిసినోడికి చెప్పొచ్చు, పూర్తిగా తెలియనోడికి చెప్పొచ్చు, మధ్య రకం తెలిసినోడు చెప్పలేం. ఓకే, నువ్వు చెప్పేది విండవాడు. ఇప్పుడు డాక్టర్ పని డాక్టర్ చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చేయాలి. డాక్టర్ పని యాక్టర్ చేస్తే ఏమవుతాడు? 120% మన కత్తి ఎలా పట్టుకోవాలో తెలియదు, అండ్ కట్ చేయమంటే ఎక్కడ కట్ చేస్తాడో ఏం కట్ చేస్తాడో తెలియదు. ఇక్కడ ఏంటంటే ఏ ఫీల్డ్ వాడు ఆ ఫీల్డ్ వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నువ్వు మీడియా ఫీల్డ్లో ఉన్నావు, నన్ను మీడియా చెప్పండి, నేను ఫెయిల్ అవ్వచ్చు. బేసిక్గా చేస్తాం, బట్ ఎక్స్పర్ట్ కాలేను కదా. సో నేను అన్నది ఏంటంటే ఎక్స్పర్టైజ్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే వింటారో, మీరు డాక్టర్గా మీరు మంచి డాక్టర్, బట్ నాకు దగ్గరికి ఎంతోమంది డాక్టర్లు కానీ ఇంజనీర్ కానీ అందరూ వస్తారు. అడ్వైజ్ ఎవరు తీసుకున్నారు? నాకు దాదాపు ఇప్పుడు 20,000 డీల్స్ అయినాయి నా కెరియర్లో. ఓకే, 20,000లో ఒక 40-50% రిఫరల్స్, కస్టమర్ రిఫరల్స్. సో జనరల్గా సబ్జెక్ట్ ఉంటే క్వాలిటీ అనేది ఉంటుంది, అది ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి చూసి. థ్యాంక్ యూ సార్.